బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుఏఈ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 19 మంది భారతీయులను అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించింది. మొత్తం 35 మందిని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించింది యుఏఈ ప్రభుత్వం. ఫేక్ వీడియోలను ప్రచారం చేశారనే ఆరోపణలపై అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. యుద్ధం సమయంలో అసత్య ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అసత్య ప్రచారాలు, ఫేక్ వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో విజువల్స్ ని చూడొచ్చు, మీరు కౌంట్ చేయొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఏకంగా 12 మందికి సంబంధించి ఆ విజువల్స్ని అక్కడ చూపించింది. సో ఎవరైనా ఎక్కడైనా మిస్ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన, ఫేక్ విజువల్స్ని కావచ్చు, ఫేక్ వీడియోస్ని కావచ్చు షేర్ చేసిన, ఫేక్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసిన, అసత్య ప్రచారం చేసిన వెంటనే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇంకొన్ని సందర్భాలు వినిపించే మాట ఏంటంటే, ఎవరైనా ఈ దాడులకు సంబంధించిన విజువల్స్ని షేర్ చేస్తే ఉపక్రమించేదే అంటే సహించేదే లేదు, వెంటనే యాక్షన్లోకి ఉపక్రమించడం జరుగుతుందని చెప్పి దుబాయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనేది వినిపించే మాట. సో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ప్రజెంట్ అయితే మాత్రం దుబాయ్ చాలా సీరియస్గా వ్యవహరిస్తోంది. ఎక్కడ ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అనే అర్థం వచ్చేలాగా, అంటే తప్పు చేసిన వాళ్ళని వెంటనే శిక్షిస్తాం. మరి ముఖ్యంగా మీకు ఒకవేళ ఏమైనా భయమైన పరిస్థితులు లేకపోతే అటువంటి సిచ్యువేషన్స్ ఉంటే కనుక వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి, లేకపోతే మమ్మల్ని కన్సల్ట్ చేసే ప్రయత్నం చేయండి అనేది అక్కడ దుబాయ్ ప్రభుత్వం చెబుతున్న మాట. అంతేకాని మీరు భయపడిపోయి ఆ న్యూస్ని వేరే వాళ్ళకి పంపించొద్దు. ఫ్యాబ్రికేటెడ్ క్లిప్స్ అస్సలు వద్దు. మరి ముఖ్యంగా కొంతమంది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి వీడియోని కావచ్చు, లేకపోతే విజువల్స్ని కావచ్చు క్రియేట్ చేసేవాళ్ళు వాటిని షేర్ చేసే ప్రయత్నం జరిగిందనేది వినిపించమాట. అండ్ యుఏఈ ప్రభుత్వం ఇప్పటికే టెహ్రాన్ నుంచి వస్తున్న దాడుల నుంచి, అంటే ఇరాన్ నుంచి వస్తున్న దాడిని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే భయానికి లోనవుతోంది. దుబాయ్ కావచ్చు, లేకపోతే అబుదాబి కావచ్చు, వాళ్ళకి చాలా కీలకమైన ప్రాంతాల రెండింటి మీద కూడా దాడులు జరుగుతూ ఉంటే వాటిని తట్టుకొని అక్కడ ప్రజల ప్రాణాన్ని కాపాడేందుకే మల్లగుల్లాలు పడుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు దీనికి తోడు ఈ డీప్ ఫేక్ వీడియోస్ కావచ్చు, లేకపోతే ఫేక్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోందనేది దుబాయ్ ప్రభుత్వం చెబుతున్నమాట. అండ్ ఇవన్నీ కూడా కొన్ని ఫ్యాబ్రికేటెడ్ కాంటెంట్ ఏఐని ఉపయోగించి చేయడం జరుగుతోంది అనేది అక్కడ గుర్తించింది ఆ ప్రభుత్వం. దాంతో ఏకంగా 35 మందిని అరెస్ట్ చేసింది. దాంట్లో 19 మంది భారతీయులు కూడా ఉన్నారనేది దుబాయ్ ప్రభుత్వం చెబుతున్నమాట. అండ్ దీంతోపాటు ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే విచారణకు ఆదేశించడం జరిగింది. దాంతోపాటు ఒక రిపోర్ట్ ప్రకారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అఫీషియల్ న్యూస్ ఏజెన్సీగా చెప్పుకున్న ఒక నివేదిక ప్రకారం వాళ్లకు, అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళని విచారణకు ఆదేశించడం జరిగిందనేది. దీంతోపాటు ఇరాన్ దాడులు జరుపుతూ ఉంటే యుఏఈ సిటీస్ దుబాయ్, షార్జా అండ్ ఆ సిటీకి సంబంధించి అంటే అబుదాబి, వీటి మీద చాలా తీవ్రమైన దాడులు చేయడం జరుగుతోంది. దుబాయ్ మీద కావచ్చు, షార్జా కావచ్చు, లేకపోతే అబుదాబి, ఈ ప్రాంతాన్ని టార్గెట్గా చేసుకుని ఇరాన్ తీవ్రమైన దాడులు చేస్తూ ఉంటే ఇప్పటికీ అక్కడ ప్రజల ప్రాణాలకు కాస్త ముప్పు అనే భయంతో ప్రజలు పరిగెట్టి పారిపోతున్నారు అక్కడి నుంచి. ఆ పరిస్థితిని అక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోతున్నారు అక్కడ ప్రజలంటే అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి రోజు రోజుకి ఎంత దిగజారిపోతుంది అనేది. బట్ ఇక్కడ మాత్రం దుబాయ్ ప్రభుత్వం ఒకటే చెప్తోంది, తప్పు ఎవరు చేసినా విడిచిపెట్టేదే లేదు. బట్ ఇక్కడ వినిపించే మాట ఇంకొకటి ఏంటంటే, ఆ విజువల్స్ కూడా దాడికి సంబంధించి అక్కడ విజువల్స్ ఉన్న వాటిని షేర్ చేయొద్దు, వాటిని ఫోటోగ్రాఫ్ చేయొద్దు అనేది అక్కడ ప్రభుత్వం చాలా కఠినంగా చెప్పిందంట. అండ్ మీకు ఇంప్లికేషన్స్ మీరు చూడొచ్చు, మనకి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. దుబాయ్ నుంచి మాట్లాడిన వాళ్ళు కూడా అక్కడేం లేదే, అంతా సేఫే అంటున్నారు. అంటే అక్కడ ఏదో సంథింగ్ ఫిష్ అనేది వినిపిస్తోంది. వాళ్ళలో భయం అయితే ఉంది. అక్కడ దాడులు జరుగుతున్నమాట వాస్తవం. మనకి కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం చూసుకుంటే వాళ్ళ ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది. దాంతోపాటు బుర్జ్ ఖలీఫా మీద వాటిని ఏమంటారు షాహీ డ్రోన్స్ను ఉపయోగించి దాడి చేసింది. ఇవన్నీ కూడా వాస్తవమే కదా. అంటే ఒకటి ఇక్కడ 2 రకాలుగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకటేంటి, అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి ఇది మరింత పానికింగ్ సిచ్యువేషన్, మరింత పానిక్ని క్రియేట్ చేయకుండా అక్కడ ప్రభుత్వం చేపట్టిన చర్యగా దీన్ని చూడొచ్చు. అండ్ రెండోది ఏంటి, ఇది వాళ్ళ ఆత్మరక్షణ అనుకుందాం. రెండోది, ఒకవేళ ఇది కనుక కంటిన్యూ అయితే, ఈ ఇన్ఫర్మేషన్ కనుక బయటికి వెళితే, ఈ యుద్ధం ఆగిన తర్వాత
ఎందుకంటే సేఫెస్ట్ హెవెన్గా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, చాలా లగ్జరియస్ లైఫ్ ఉంటుంది, సేఫ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఆ పేరు పోతుంది. అది మరీ బాగా దెబ్బతింటుంది. దీంతో ఏమవుతుంది వాళ్ళకి బేసికల్గా గల్ఫ్ దేశాలంటే చమురు మీద ఆధారపడే దేశాలు. సో వాటితో పాటు ఇప్పుడు టూరిజం వైపు వాళ్ళు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. వాళ్ళ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతోంది. పెద్ద పెద్ద ఆకాశ హామ్యాలని వాళ్ళు నిర్మించుకుంటూ ఉన్నారు. మిలియనియర్స్ అందరూ కూడా అక్కడ వచ్చి వాళ్తూ ఉంటారు. ఏకంగా ఆ లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయడానికో ఎంజాయ్ చేయడానికో అక్కడ నిర్మించుకుంటూ ఉంటారు. అండ్ చాలా టాప్ ప్రామినెంట్ ఫిగర్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాయి, ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఆ లగ్జరియస్ లైఫ్ కావచ్చు, అడ్వాన్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్న సందర్భం. అండ్ ఇప్పుడు వాళ్ళకి గుదిబండిగా మారిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా. అంటే రెండు రకాలుగా చూడాలి. ఒక కత్తికి రెండు వైపులా చూడాలంటారు కదా, అలాగా ఒకవైపు వాళ్ళ ఆత్మరక్ష కింద భావించవచ్చు. అండ్ రెండోది, దుబాయ్ ఇప్పుడు వాళ్ళ పేరు దెబ్బ తినకుండా చేసే క్రియకు కూడా ఆలోచించే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ అలా అని చెప్పి పూర్తిగా మనం దీన్ని సమర్థించే సందర్భం ఉందంటే కాదు. అది భారతీయులైనా లేకపోతే విదేశీయులైనా ఎవరైనా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకూడదు. ఒకవేళ మీకు అది ఫేక్ ఇన్ఫర్మేషన్ అనిపించిందో కాదో డౌట్ ఉందనుకుని ఆగిపోండి. అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, మీకు వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా, వద్దు ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు. ఇంకా అలాంటప్పుడు ఎందుకు ఆ తలకాయ నొప్పి? మీకెందుకు ఆ తలకాయ నొప్పి? మీరు కాదు ఆ ఇన్ఫర్మేషన్, ఎస్ ఏదో భయం ఉంది మీకు అనిపించింది, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికో చెప్దాం అనుకున్నారు, ఒకసారి ఫోన్ చేసో లేకపోతే అది కమ్యూనికేట్ చేసో, ఇలా ఉందట ఒకసారి చూసుకో, అది నిజమో కాదో నాకు తెలీదు, జాగ్రత్త అంటే సరిపోతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే మనం జాగ్రత్త చెప్పేది ఉంది, అక్కడ ప్రభుత్వాలు యాక్టివ్ చేయరా? అక్కడ ప్రభుత్వం ఫోన్ అలర్ట్స్ పంపించట్లేదా? కాబట్టి ఉంది కదా. అఫ్కోర్స్ డీప్ ఫేక్ అయితే మాత్రం ఎవరు ఒప్పుకోరు. అది తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పే. అండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ చాలా హ్యాండీగా ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇలా కావాలి అంటే కనుక వెంటనే ఇస్తుంది. బట్ రిమెంబర్, ఈవెన్ అందరూ ఉపయోగిస్తున్నాం, మాతో సైతం అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తాం. బట్ క్రాస్ చెక్ ఇట్. అది ఇస్తున్న ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని చెప్పి నమ్మద్దు. కాస్త కోస్త చిన్న ఎక్స్పీరియన్స్ మీద అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని సందర్భాలు అది ఇచ్చే పదాలు కూడా మనం అన్వయించుకోవడంలో ఆలోచించుకొని తీసుకోవాలి. అది ఇచ్చే పదాలు కూడా ఆలోచించుకోవాలి. ఏదో ఇస్తుంది అది కరెక్టా అంటే క్రాస్ చెక్ చేసుకోవాలి మళ్ళీని. కాబట్టి మీరు పంపించే ఒక చిన్న ఇన్ఫర్మేషన్కి సంబంధించి మాట్లాడుకుంటే ఒక ఇమేజ్ లేకపోతే వగేరా 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 ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు దుబాయ్లో ఉంటున్న మన తెలుగు వాళ్ళకి మరి ముఖ్యంగా మీరు కమెంట్ చేసేటప్పుడు కోర్స్ కొంతమంది నిన్న మొన్న మాట్లాడడం జరిగింది. వెంటనే ఇక్కడి నుంచి నేను కూడా రియాక్ట్ అయ్యాను. అక్కడ పరిస్థితులు అర్థం చేసుకోగలం. అది నుంచి పూర్తిగా కొట్టి పారేయకండి. ఒకవేళ మీరు రియాక్ట్ కావాలనుకుంటే కనుక ఎస్ ఇలా ఉన్నాం, మేము ఇక్కడ ఉన్నాం, కాస్త ఇప్పటివరకు మేము సేఫ్గానే ఉన్నాం, ఇలాంటి ఏర్పాట్లు చేస్తోంది అని చెప్పి ఆ మాట్లాడే తీరు, మీరు ఆ మెసేజ్ పంపించే తీరు కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే మన భారతీయులకి మన అందం ఏంటంటే మన భాష. చెప్పగలిగిన వాడికి చెప్పే రకంగా మనం చెప్పగలిగితే అర్థమైపోతుంది, ఎక్కడ తప్పు దొరకకుండా. ఈరోజు మీరు చూస్తే కనుక మొత్తం 12 మంది వాళ్ళని అదుపులో తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ ఫేక్ వీడియోస్ పంపించారు అని చెప్పి ఇదే కారణం కదా. ఐఎమ్ సారీ. అండ్ ఇప్పుడు కూడా దాడులు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకోవట్లేదా? ఇదే గల్ఫ్ దేశాలు మొత్తుకున్నాయి కదా మాకు అమెరికా సాయం చేయటని చెప్పి. అక్కడ అర్థమైపోలేదా? అవి చెప్పలేకపోవచ్చు, కారణం ఏదైనా కావచ్చు. ఎందుకంటే వాళ్ళ మీద అక్కడ ఏవైనా అసంతృప్తి రేగుతుందనో, ఎందుకంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ భయాలు వాళ్ళకి నిండుగా ఉన్నాయి. ఇప్పటివరకు ఇరాన్ మీద దాడి చేయలేదు. ఇంత జరుగుతుంటే, ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే ఇంటర్సెప్ట్ చేస్తాం. ఏ దేశమైనా అంతే కదా. మా మీద దాడి జరిగిందంటే కనుక, అంటే మా మీద దాడి జరిగిందని చెప్పి గొప్పగా చెప్పుకుంటే కాదు కదా. అది చెప్పుకుంటే పక్క దేశానికి దానికి మరింత ఊతం ఇచ్చినట్టు కదా. కాబట్టి ఏ దేశం మీద దాడి జరిగినా ఏ దేశం కూడా మా మీద ఇలా దాడి జరిగిందని చెప్పదు. అది అమెరికా నుంచి ఇరాన్ వరకు ఏ దేశమైనా కావచ్చు, పోనీ ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ వరకు ఏ దేశమైనా కావచ్చు. ఇక్కడ కూడా అంతే. దుబాయ్ మీద దాడి జరిగింది లేదనేది మిగతా దేశాలు చెప్పే మాటని బేరేజ్ వేసుకొని మాట్లాడుకుంటూ ఉంటాం. అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ చట్టాలు ఉంటాయి, అక్కడ వాటికి కట్టుబడి నడవాలి. కాబట్టి ఆలోచించి అర్థం చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, వెంటనే పంపించేయాలి, ఫార్వర్డ్ చేసేయాలి, షేర్ చేసేయాలి. అది నిజమో కాదో ఎలా తెలుస్తుంది మీకు?
అప్పుడేమవుతుంది, వాళ్ళు అదే బేస్ చేసుకొని మీరు తప్పు చేశారని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారనుకోండి, మేమే శిక్ష వేశారనుకోండి, ఎవరికి నష్టం? ఏముంటుంది అక్కడ దుబాయ్? నేను ఇక్కడ దేశాల గురించి కూడా మాట్లాడను. అఫ్కోర్స్ దేశాల మధ్య యుద్ధం ఉన్నా మన అక్కడ వెళ్ళి బతుకుతున్నాం అనుకుందాం మన తెలుగు వాళ్ళం. దాడి జరిగేటప్పుడు అలర్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతోంది కదా, ఇస్తున్నారు కదా. ఇస్తున్నప్పుడు ఒక సేఫ్ పొజిషన్కి, ఒక సేఫ్ ప్లేస్కో పొజిషన్కో వెళ్ళిపోతే సేఫ్ కదా. వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేయదంటున్నారు, చెయ్యకపోతే ఏం పోయింది? ఇప్పుడు మీరు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ వల్ల ఏవైనా ఉపయోగం జరిగిందా? ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను మిమ్మల్ని పాయింట్అవుట్ చేయట్లేదు, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ యూ. సో ఇంతటి జరుగుతూ ఉంటే, ఇంతమందిని అదుపులోకి తీసుకుంటూ ఉంటే, ఇంత జరుగుతూ ఉంటే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అండ్ దుబాయ్ ప్రభుత్వం కూడా కాస్త ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో ప్రపంచానికి తెలియాలి కదా. మీ దగ్గర ఉన్న పరిస్థితి, అసలు విషయం ఏంటో ప్రపంచానికి తెలియాలి కదా. ఆఫ్కోర్స్ దాంట్లో ఫేక్ ఉంది, ఫేక్ ఇన్ఫర్మేషనో లేకపోతే ఫేక్ వీడియో ఉంది. ఒక టీంని ఏర్పాటు చేయండి, కన్విన్స్ చేయండి, అరే బాబు ఈ విజువల్ బయటకు వచ్చింది, ఇది ఫేక్, ఇగో ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది, ఇది ఫేక్. టాప్ ప్రామినెంట్ న్యూస్ ఛానల్స్ కూడా ఉంటాయి కదా. పోనీ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ విధంగానైనా తప్పు జరిగింది అనిపించింది అనుకోండి, ఎస్ దీన్ని కోట్ చేయండి, ఎస్ ఇది ఫేకో లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో, ఒక వెరిఫైడ్ సోర్స్ ఒకటి పెట్టండి, ప్లాట్ఫామ్ పెట్టండి. ఆ సోషల్ మీడియా ఎక్స్లోనో, అంటే ట్విట్టర్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో ఇవి ఇక్కడెక్కడెక్కడ తిరుగుతాయి కదా, ఇంకెక్కడికి వెళ్ళిపోవు కదా. ఒక వెరిఫైడ్ అకౌంట్ పెట్టండి, క్రాస్ చెక్ చేసి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయండి. అది మీ ప్రజలకు ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది, అండ్ ప్రపంచానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ దగ్గర ఉన్న తీవ్రత బట్టి ప్రపంచం రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి ప్రపంచం రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మీ రియాక్షన్ ఎస్ ప్రాపర్గా ఒక ప్లాట్ఫామ్గా ఉంది, ఎస్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీరే ఒక అథెంటిక్గా పంపించారనుకోండి, మీ ప్రజలు కూడా షేర్ చేసుకోగలుగుతారు. ఓకే, ఇక్కడ ఇలా పరిస్థితి ఉందా అని చెప్పి వాళ్ళకి ఇంకా అర్థమవుతుంది. ఆ ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్సెప్ట్ చేయండి, తప్పు జరుగుతుంది దాడులకు సంబంధించి. ఆఫ్ కోర్స్ ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది, దాంతోపాటు వేరే చోట దాడి జరిగింది, యాక్సెప్ట్ చేయండి. అండ్ ప్యానికింగ్ సిచ్యువేషన్గా కాకుండా, ఎందుకంటే ప్రభుత్వాలకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, బికాస్ వాళ్ళ ప్రజల రక్షణ కోసం, ఆ దేశ రక్షణ కోసం మీ దగ్గర గైడ్లైన్స్ ఉంటాయి కదా. దానికి తగినట్టుగా చెప్పే వాళ్ళకి చెప్పే తీరుగా చెబితే ఎంత పెద్ద ప్రమాదమైనా వాళ్ళకి తలకెక్కించవచ్చు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ప్యానికింగ్ కాకుండా. ఇప్పుడు ఇదే మాటని నేను గట్టిగా అరిచి చెప్పచ్చు, గట్టిగా అరిచి అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, ఇంతమందిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు, ఆ శిక్ష పడుతుంది, ఈ శిక్ష పడుతుందంటే భయపడిపోతారు. అంత ప్యానికింగ్ తీసుకువెళ్ళకూడదని చెప్పి ఉద్దేశంతో జరుగుతున్న పరిస్థితి ఏంటి, వాస్తవాలు ఏంటి, ఏం జరిగే అవకాశం ఉంది, ఎవరు తప్పు ఉంది, ఎంత తప్పు ఉంది, ఏ మేరకు తప్పు ఉంది, ఎందుకు తప్పే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ తప్పులు దొరికే అవకాశం ఉంటుంది, ఏ విధంగా జరుగుతుంది, ఏ కారణాల రీత్యా జరిగే అవకాశం ఉంటుంది, ఎందుకు జరిగే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం కదా. సో కమ్యూనికేట్ అయ్యే ప్రయత్నం చేయండి. థింగ్స్ విల్ బీ గెట్ సాల్వ్డ్ విత్ కమ్యూనికేషన్. ఈరోజు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కమ్యూనికేషన్ ఎక్కడో లోపం జరిగింది, కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే అంత విదేశాంగ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఒకలాగా, ఇంకో స్టేట్మెంట్ ఇంకొకలాగా వస్తుందంటే సయోధ్య కుదర్చనలో మధ్యవర్తిత్వం వహిస్తున్న వ్యక్తుల్లో ఎవరిదో కమ్యూనికేషన్ యాప్ ఉంది, లేకపోతే యుద్ధానికి వెళ్ళడమా?